నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఇంకా నేషనలిజానికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పద్ధతిలో అర్థం చేసుకుంటారు నేషనలిజం గురించి. ఇప్పుడు పాజిటివ్ నేషనలిజం అంటే ఎలా ఉండాలంటారు మీ దృష్టిలో? అసలు అంటే నేషనలిజం అవసరం అంటారా? నేషనలిజం అనేదే ఒక బూటకం అండి. మొన్న పవన్ కళ్యాణ్ గారు అదేదో జాతీయ సమగ్రత అని ఆవేశపడి చొక్కాలు చింపుకునే ప్రయత్నం చేశాడు, కానీ అంత ఆవేశపడాల్సిన అవసరం లేదు. కానీ ఎంత ఆవేశపడాల్సిన అవసరం ఉందంటారు? ఎంత ఆవేశము పడక్కర్లేదండి. వ్యక్తి ముఖ్యం, వ్యక్తే కేంద్రం, వ్యక్తి సంక్షేమమే కేంద్రం. ప్రతి వ్యక్తి వాడు బాగున్నాడా, వాడు తింటున్నాడా, వాడికి పని దొరుకుతోందా, వాడు ఏ రకమైన ప్రెజర్స్లోనూ లేకుండా ఉన్నాడా అనేది చూడగలిగితే చాలు. వాళ్ళ సంక్షేమమే ముఖ్యం, వ్యక్తి సంక్షేమమే ముఖ్యము. మనకంటూ ఒక రాజ్యాంగం ఉంది, మనకంటూ ఒక భూభాగం ఉంది. ఆ భూభాగం పరిధిలో ఈ యొక్క పుస్తకం ఆ పుస్తకం ఆధారంగానే ఇక్కడ పరిపాలన జరుగుతుంది. ఒక చట్టం పరిధిలోనే మనందరం ఫంక్షన్ అవుతున్నాం. సో ఇలాంటప్పుడు మనందరం ఒక దేశస్థులం, జాతీయ భావన అనేది ఉండాల్సిన అవసరం లేదంటారు? అదే చెప్తున్నానండి. నేను చెప్తున్నది పూర్తి కాలా ఇంకా. వ్యక్తి గౌరవప్రదంగా జీవిస్తున్నాడా లేదా, వాడి మీద ఏ రకమైన ప్రభావాలు ఉన్నాయి, దోపిడీ జరుగుతోందా లేదా, వాడు హాయిగా పని చేసుకుని వాడికి న్యాయంగా రావాల్సిన డబ్బులు తీసుకుని హాయిగా బతుకుతున్నాడా లేదా, ఇది కేంద్రంగా తీసుకోండి. తీసుకొని ఆ బతుకుని విస్తరింప చేయడానికి ప్రయత్నం చేయండి. పక్క వాళ్ళ నుంచి వాడి మీదకి ప్రెజర్స్ రాకుండా ఉండాలి అంటే అందరూ సమానంగా ఉంటే జరుగుతుంది అది, లేకపోతే జరగదు. అలా సమానంగా ఉంచటం కోసం ఏం చేయాలో దాని గురించి ఆలోచించండి. ఈ ప్రయత్నంలో ఎవడు అజమాయిషీ చేస్తున్నాడు, ఏ పేరుతో అజమాయిషీ చేస్తున్నాడు, కులం పేరుతో అజమాయిషీ చేస్తున్న వాడితో ఘర్షణ ఉంటుంది. వాడు తనవాడే అయి ఉండొచ్చు, తన ఊరి వాడే అయి ఉండొచ్చు, కానీ వాడితో ఘర్షణ ఉంటుంది. డబ్బులున్నాయనే అహంతో పేదల్ని తొక్కేవాడు ఒకడు ఉంటాడు, వాడి కులం వాళ్ళను కూడా. అక్కడ వర్గ ఘర్షణ ఉంటుంది, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అక్కడ కూడా వీళ్ళ తరఫున కూర్చుని వాళ్ళతో వీళ్ళు కూడా కలిసి దెబ్బలాడాలి. అప్పుడు అక్కడ ఘర్షణ ఉంటుంది. అలా ఎలా కొట్టుకుంటారు మీరు? అందరూ కలిసి ఉండాలి కదా. సమగ్రత అంటే అక్కడ ఎలా కుదురుతుంది? అలాగే ఈ ప్రాంతాన్ని ఇంకొక ప్రాంతం దోచుకుంటూ ఉంటుంది, దాని మీద మాట్లాడాలి. ఇప్పుడు అక్కడి నుంచి అన్వాంటెడ్ వలసలు వచ్చేస్తున్నాయి దక్షిణాదికి. మార్వాడీలు ఇలాంటి వాళ్ళందరూ వ్యాపారాలు కబ్జా చేసేసుకుని అక్కడి నుంచి చాలా మంది వచ్చి ఇక్కడ కూలి పనులు కబ్జా చేసుకుని కాంట్రాక్టులు కబ్జా అయిపోయి ఇక్కడున్న ప్రజల జీవితాలని గందరగోళం పరుస్తున్నారు కదా. ఇక్కడ కూలీ రేట్లు పెరగకుండా చేస్తోంది వాళ్లే కదా. ఈ మైగ్రేషన్ వలన వాళ్ళు చీప్ లేబర్ దొరుకుతోంది కాబట్టి వీళ్ళకి కూలీ ఇవ్వడానికి ఇష్టపడలేదు ఎవరు, ఆసాములు. కాబట్టి ఈ కూలీలను వెనక్కి పంపించేయటం అనే ప్రోగ్రాం తీసుకుంటే జాతీయ సమగ్రత, అందరూ ఒకటే, మన భారతీయుడు, మన తోటి భారతీయుడు మనతో బతకడానికి వస్తే మనం కాదంటామా అంటే వాళ్ళు చేస్తున్న దుర్మార్గాన్ని మాట్లాడటానికి నీ నోరు కట్టేస్తున్నారు. మార్వాడీలు వచ్చి కోమట్లందరినీ గుమాస్తాలుగా మార్చేస్తే మాట్లాడితే నువ్వు జాతీయ సమగ్రతను దెబ్బతీస్తున్నావు, నువ్వు ఉగ్రవాదివి అని బ్రాండ్ చేసి తీసుకెళ్లి కాల్ చేస్తే ఏంటి పరిస్థితి? అంటే ప్రాంతీయవాదాన్ని కూడా టెర్రరిజంతో పోల్చారు కదా. ప్రాంతీయవాదాన్ని టెర్రరిజంతో పోల్చిన వాళ్ళే ఒక వ్యక్తి నా జీవితం బాలేదు అన్నా వాడిని ఉగ్రవాదిగా చూసి కాల్ చేస్తారు. అందుకని సమైక్యవాదము వెనకాల ఒక అది ఆశయంగా గొప్పగా కనిపిస్తుంది, కానీ అది ఒక జాతిని బుల్డోజ్ చేయటానికి, అంటే తన కంట్రోల్లో పెట్టుకోవటం కోసం అది తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తుంది. ఆ నిర్బంధాన్ని ప్రయోగించి చావగొట్టి ఈ మూసలో ఉంచుతుంది. ఈ మూసలో ఉంచే క్రమంలో ఇక్కడ బతుకుతున్న వాళ్ళందరూ ఆ హింస భరించాలి. అందుకని జాతీయ సమగ్రత అంటే హింసే, అంతకుమించి ఏమీ కాదు. ఇది ప్రమాదం. లిటరల్ మీనింగ్ తో పని లేకుండా ఒక ఆదర్శంగా చెప్పడం. అయ్యో మనం అందరము కలిసి ఉండాలండి, ఇలా విడిపోతామా? అదేదో రామారావు గారి సినిమాలో పాట ఉంటుంది, తల్లా పెళ్ళామాలో. కంటిలో నలుసు తీయాలంటే కనుగుడ్డు పెరికి వెయ్యాలా, పాలు పొంగు మన తెలుగుగడ్డను పగులగొట్టవద్దు అంటాడు ఆయన. ఇప్పుడు ఆయనలోనే ఒక వైరుధ్యం. అంటే ఆయన భారతదేశం
అనే ఒక జాతీయత కింద అవును. కింద ఈ వీళ్ళందరినీ దోపిడీ చేస్తున్నారు, ఇది ఫెడరల్ విధానం కాదు అని బలంగా మాట్లాడిన రామారావు గారే అవును. మళ్ళీ ఇక్కడ ఒక ఏర్పాటుని ఆయన అంగీకరించలేదు. అవును. తెలంగాణ ఆవిర్భావం కోసం తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆయన దీన్ని ఎలా చూశాడు అంటే, కొత్తగా పెళ్ళైన వాడు భార్య మాట విని వేరు కుంపటి పెట్టుకుంటున్న వ్యవహారంగా చూసి తల్లా పెళ్ళామా అని టైటిల్ పెట్టి సినిమా తీశాడు. ఓకే. అదే రామారావు గారు. అవును. ఆయనలోనే అన్ని వైరుధ్యాలు ఉన్నాయి. కాబట్టి ఇది అంటే ఆయనకు అక్కడ వరకు అలా అర్థమైంది. దీన్ని విస్తృతపరచమని అడిగితేనేమో లేదు లేదు అక్కడ వాళ్ళది దోపిడీ అన్నాడు. జాతీయ స్థాయిలో వాళ్ళు అంటే ఉత్తరాది మీద ఒక కంటకింపు ఉంది ఈయనకి. ఆ గొడవ వేరు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఈయన ఇబ్బందికరమే ఇక్కడ జనాలకి. సో అన్ని చోట్ల ఒకే రకంగా వ్యవహరించటం అనేది అందరికీ సాధ్యం కాలేదు, ఆయనకు కాలేదు. కానీ సాధ్యం అవ్వాలంటే ఎవరికైనా సరే విడిపోయే హక్కు ఉంది అనేది నువ్వు ముందు గుర్తించాలి. బేసిక్గా ఎవరైనా సరే ఇద్దరు కలిసి ఉండాలి అనుకుంటున్నారంటే ఏ క్షణమైనా విడిపోయే పరిస్థితులు వస్తాయని ముందే అనుకోవాలి. అనుకుని విడిపోయే హక్కుని రిజర్వ్ చేసుకుని మాత్రమే కలిసి ఉండాలి. ఇది నిబంధన. ఈ నిబంధనని గౌరవించని వాళ్ళు, ఈ నిబంధనని వాళ్ళు గౌరవించరు. ఎవరు జాతీయ సమగ్రత గురించి అతిగా మాట్లాడేవాళ్ళు దీన్ని గౌరవించరు. ఈ డెమోక్రటిక్ స్పిరిట్తో కలిసి ఉంటే తప్పులేదు. ఆ స్పిరిట్ లేకుండా బలవంతంగా కలిపి ఉంచుతామంటే అది తప్పు. దాని మీద యుద్ధం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. అంటే మనకి స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో ప్రపంచం మొత్తం కూడా చాలా డైవర్సిటీ ఉంది. ఇక్కడ చాలా భాషలు ఉన్నాయి, వివిధ రకాల జాతులు ఉన్నాయి. యూరోప్లో కూడా 2 దేశాల మధ్య కొంత ప్రాక్సిమిటీ ఉంటుంది, అన్ని కల్చరల్ ప్రాక్సిమిటీ ఉంటుంది, లాంగ్వేజ్ ప్రాక్సిమిటీ ఉంటుంది. కానీ మనం మలయాళం వెళ్తే మనకు అసలు ఏమీ తెలియదు, మనకు ఆ భాష కూడా అర్థం కాదు, కల్చర్ డిఫరెంట్. సో ఇది ఒక దేశంగా ఉండటం అసాధ్యం అనుకున్నారు. కానీ అది ఎలా పాసిబుల్ అయింది? ఇప్పుడు 80 సంవత్సరాల తర్వాత కూడా మనం కలిసి ఉన్నాం కదా. ఏంటంటారు మనల్ని అందరినీ కలిపి ఉంచుతున్న ఒక అంశం ఏంటి? ఏమీ లేదండి, బలవంతంగా కలిపి ఉంచుతున్నారు అంతే. ఇక్కడ జాతి పోరాటాలు జరిగాయి, వేర్పాటువాదం, ఖలిస్తాన్ మేము విడిపోతాం వేరే దేశం పెట్టుకుంటాం అన్నారుగా పంజాబ్ వాళ్ళు. బలవంతంగా చంపేసి కదా ఆ స్వర్ణ దేవాలయంలో ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో వెళ్ళి అంతమందిని కాల్చి చంపి కదా కట్టి ఉంచారు. ఇప్పటికీ వాళ్ళేమి కలిసి ఉండాలనే మూడ్లో లేరు. స్టిల్ కెనడాలో వాళ్ళ సమావేశాలు జరుగుతాయి. అంటే అది హ్యాండ్ఫుల్ ఆఫ్ ఫ్యూ పీపుల్ కదా సార్, అది అదో ఎంతైనా కావచ్చండి. ఆ మొక్క ప్రత్యేకం, వాళ్ళు విడిపోవాలనుకుంటున్నారుగా స్టిల్ ఈ రోజుకి. అలాగే తమిళనాడుకి ఈ దేశంలో కలిసి ఉండాలనే అభిప్రాయం ఉందా అని కనుక సీరియస్గా అక్కడికి వెళ్ళి జనంతో డిబేట్ పెడితే ఎంతమంది కలిసి ఉండాలని అనుకుంటారు? అనుకోరంటారా మెజారిటీ జనాలు? అస్సాం వెళ్ళండి, అస్సాం వాళ్ళు ఆల్రెడీ ఈ దేశం నుంచి విడిపోతామని చెప్పి ఒక ఉద్యమం చేశారు కదా అస్సాం గణ సంగ్రామ పరిషత్ పేరుతో. తర్వాత కదా వాళ్ళు ఎలక్షన్లోకి వచ్చింది. ఇలాగే వెస్ట్ బెంగాల్ చివరిలో ఉన్నటువంటి గోర్ఖాల్యాండ్ మాది ప్రత్యేక దేశం అనే చెప్పేవాడు ఆయన, సుభాష్ గిషింగ్ బతుకున్నంత కాలం. అలాగే లాల్ డెంగా లాంటి వాడు బతుకున్నంత కాలం అటు ఈశాన్య రాష్ట్రాల్లో మాది ప్రత్యేక దేశం అనేవాడు. నాగా కావచ్చు, బోడోల్యాండ్ ఉద్యమం కావచ్చు, వీళ్ళందరూ విడిపోతామనే కదా ఉద్యమాలు చేసింది. వాళ్ళందరినీ మీరు మిలిటరీని పంపించి చావగొట్టి దేశంలో కలిపి ఉంచారు. ఇప్పటికీ వాళ్ళలో ఆ పాత గాయాలు ఉన్నాయి. స్టిల్ చిన్న మంటేస్తే అంటుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి మిలిటరీతో కలిపి ఉంచుతున్నారు తప్ప ఎమోషనల్గానో లేకపోతే వీళ్ళు అన్నదమ్ముల భావాలు పెరిగిపోయేవి కాదు. చచ్చిపోతాం అనే భయంతో. కానీ విడిపోతే మన దేశం ముక్కలైపోతే చిన్న చిన్న దేశాలుగా మన దేశం అనే మాటలోనే ఇబ్బంది ఉంది. మన దేశం అనే దగ్గరే ఇది ఏ రోజున ఒక దేశంగా లేదు. ఆ లేని వాస్తవాన్ని గుర్తించాలి ముందు. ఓకే. కానీ మనమైతే ఇప్పుడైతే రాజ్యాంగ పరిధిలో మనం ఫంక్షన్ అవుతున్నాం కదా సార్, మనకంటూ చట్టాలు వర్తిస్తాయి కదా. వర్తించటం లేదు అన్ని సందర్భాల్లోనూ, అది గొడవ.
ఓకే. కాన్స్టిట్యూషన్ అనేది వివక్షాపూరితంగా అమలు జరుగుతోంది. ఇది గొడవ. అంటే వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు రాజ్యాంగం ఒకలా మాట్లాడుతుంది, పేదలకు ఇబ్బంది కలిగినప్పుడు రాజ్యాంగం ఇంకోలా మాట్లాడుతుంది. ఓకే. ఇది ప్రమాదం. ఒక పేదవాడిని అరెస్ట్ చేస్తే వాడిని ఎన్ని రోజులైనా వాళ్ళు ఉంచుకుంటారు, కొట్టి చంపేస్తారు లాకప్లో. దాని గురించి పెద్ద గొడవ జరిగితే తప్ప ప్రపంచం పట్టించుకోదు. నార్మల్ కేసులు అన్నిట్లో చాలా మందిని చంపుంటారు. ఇప్పుడు జైళ్లలో చాలా మంది కింది కులాల వాళ్ళే ఉంటారు. ఎందుకుంటారు? ఇప్పుడు జైళ్లలో గనక కులగణన తీస్తే 80% మంది కింది కులాల వాళ్ళే ఉంటారు. ఎస్సీ ఎస్టీ బీసీ వరకు ఉంటారు. అగ్రకులాల వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అంటే అగ్రకులాల వాళ్ళు నేరాలు చేయరని అర్థం చేసుకుందామా? కాదు కదా, అందరూ చేస్తారు. కానీ తప్పించుకోవడం తెలిసిన వాళ్ళు వీళ్ళు. వాళ్ళకి చేత కాదు, తప్పించుకోవడము చేత కాదు. దాంతోపాటు ఈ కేసులు ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియదు, మ్యానిపులేట్ చేయాలో తెలియదు. వాళ్ళు చాలా సందర్భాల్లో బెయిల్ పెట్టుకునే సమర్థత ఉండదు. బెయిల్ వచ్చినా కానీ షూరిటీలు పెట్టుకునే సమర్థత ఉండదు. అందుకని అలా జైళ్లలో పడి ఉంటారు. జవహర్లాల్ నెహ్రూ గారు కూడా నేషనలిజం అనే కాన్సెప్ట్, అది హైపర్ నేషనలిజం అనే కాన్సెప్ట్ని ఆయన కూడా వ్యతిరేకించడం జరిగింది. అంటే నేషనలిజం అనేది ఇంపీరియలిజంకి ఒక కొత్త ఫామ్ గా మారింది అని అన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొన్న మాట్లాడిన మాట ఉంది కదా, ప్రాంతీయవాదం ఈజ్ ఈక్వల్ టు ఉగ్రవాదం అని ఒక సిద్ధాంతం చేశాడు కదా ఆయన. అలాగే జవహర్లాల్ నెహ్రూ గారు ఆ సిద్ధాంతం చెప్పాడు. అప్పుడు ఏం చెప్పాడు ఆయన? జాతీయవాదం ఈజ్ ఈక్వల్ టు సామ్రాజ్యవాదం అని చెప్పాడు. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. అంతే. అంటే ప్రపంచం ఎలా ఆర్గనైజ్ అవ్వాలంటారు? ఇప్పుడు ఆయన చెప్పిన ఇంటర్నేషనలిజం అనే థియరీ ప్రాక్టికల్ గా పాసిబుల్? అంటే ఎట్లా ఆర్గనైజ్ అవ్వాలి, ఎలా ఫంక్షన్ అవ్వాలి? ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుందండి. ప్రతి సమూహానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతని గుర్తించి గౌరవించి వాళ్ళ వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే స్నేహం ఉండాలి ప్రతి సమూహం మీద. ఆ సమూహాన్ని దోచుకోవడం ద్వారా బతకాలి అనేటువంటి పద్ధతి ఉండకూడదు. ఆ పద్ధతి లేకుండా డెమోక్రటిక్గా మీరు సహాయం చేయండి, తీసుకోండి, తప్పులేదు. కానీ దోపిడీ విధానం, దోచుకోవడం కోసం ఆ దేశానికి వెళ్ళటం, ఆ దేశంలో ఇండస్ట్రియలైజేషన్ దెబ్బ కొట్టి మన సరుకులు అమ్ముకోవడానికి ట్రై చేయటం, ఇది తప్పు. ఇది అక్కడ కూడా మీరు ఉద్ధరించండి, అక్కడ కూడా మీరు వెళ్ళండి, వాళ్ళతో సమన్వయం కాండి. ఆ మార్కెట్ కోసం ప్రయత్నం చేయటం తప్పు కాదు, కన్జ్యూమర్ వరకు మాత్రమే. కానీ వాళ్ళు సొంతగా ఎదిగేటువంటి శక్తిని చంపేయటం తప్పు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.